దేశంలోనే అతిపెద్ద పట్టణాభివృద్ధి సంస్థగా అవతరించబోతోంది హెచ్ఎండిఏ. ఓఆర్ఆర్ పరిధి దాటిన హెచ్ఎండిఏ ఇక ఇప్పుడు RRR వరకు విస్తరిస్తోంది. పరిధి పెరుగుతుండటంతో పలు గ్రామాలు హెచ్ఎండిఏలో విలీనం కానున్నాయి. ఈ పరిణామంతో దేశంలోనే అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా హెచ్ఎండిఏ రికార్డు క్రియేట్ చేయనుంది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ లో హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరించబోతోంది. 2008లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థగా ఏర్పాటై అనతి కాలంలోనే అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 7,257 చదరపు కిలోమీటర్లలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని 70 మండలాలు, 1032 గ్రామాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా హెచ్ఎండిఏతో అనుసంధానమై ఉన్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏపై ప్రత్యేక దృష్టి సారించారు. RRR వరకు హెచ్ఎండిఏని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త గవర్నమెంట్ లో కొత్త నిర్ణయంతో ఇక హెచ్ఎండిఏ పరిధి సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. ఇంత మేరకు విస్తరించిన అభివృద్ధి సంస్థగా దేశంలోనే హెచ్ఎండిఏ రికార్డు సృష్టించనుంది. రికార్డు స్థాయిలో దూసుకువెళ్తున్న హెచ్ఎండిఏ పరిధిలోని ఓఆర్ఆర్ వరకు రేడియల్ రహదారులు, గ్రిడ్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. దీంతో పాటు ఓఆర్ఆర్ కు అలాగే కొత్తగా ఏర్పాటు చేయబోయే RRR కు మధ్యలో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరం చుట్టూ 158 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ విస్తరించి ఉంది. ఓఆర్ఆర్ కు 30 కిలోమీటర్ల దూరంలో RRR రానుంది. 340 కిలోమీటర్ల పొడవు గల ఈ రహదారి మొత్తంగా 20 పట్టణాలు, 17 జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానించడంతో పాటు రాష్ట్రంలోని 40% జనాభాకు ఉపయోగకరం కానుంది. ఈ రహదారి పరిధిలోకి వచ్చే తూప్రాన్, ములుగు, భువనగిరి, మల్కాపూర్, ఆగపల్లి, కొత్తూరు, షాద్నగర్, చేవెళ్ల, షాబాద్, కేశంపేట్, నర్సాపూర్, శంకర్పల్లి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, కంది, సంగారెడ్డి వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించనుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం స్థిరాస్తి వ్యాపారుల్లో జోష్ నింపుతోంది. ఇప్పటి వరకు తక్కువ రేట్లు పలికిన భూములు RRR వచ్చే ప్రాంతాల్లో రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, నివాసయోగ్యమైన పరిస్థితులు లేవు. విద్యుత్, మురుగునీరు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం లాంటి వ్యవస్థలతో పాటు కాలుష్యం లేని పరిశ్రమలు నెలకొల్పితే నివాస సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్షిప్లు భారీగా వస్తాయని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం RRR ని పూర్తి చేస్తామని ఒక ప్రకటన చేయడం జరిగింది. RRR పూర్తి కావడం వల్ల ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ అవుతుంది, భూముల రేట్లు పెరుగుతాయి. ముఖ్యంగా వరంగల్ రోడ్డు, విజయవాడ రోడ్డు, శ్రీశైలం రోడ్డు బాగా డెవలప్ అవుతుంది. గత ప్రభుత్వాలు కేవలం వెస్ట్ వైపే డెవలప్ చేయటం జరిగింది. ఈ ప్రభుత్వం ఈస్ట్ వైపు దృష్టి పెట్టి ఇక్కడ RRR చుట్టూ కూడా హై రేంజ్ అపార్ట్మెంట్స్ తీసుకొస్తే భారతదేశంలోనే హైదరాబాద్ ఒక సుందర నగరంగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం RRR ని కంప్లీట్ చేస్తుందని చెప్పి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ భావిస్తుంది. భూముల రేట్లు పెరుగుతాయి. భూముల రేట్లు పెరగటం వల్ల రైతులకు ఉపయోగము, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగం ఉంటుంది. అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ చెప్తుంది. RRR వచ్చే మార్గాల్లో గ్రామాలు, పట్టణాల్లో భూసేకరణతో పాటు కొన్ని స్థానిక సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి హెచ్ఎండిఏ పరిధి విస్తరించడం సంతోషమే అయినా వసతులు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలుగా చెప్పుకోవచ్చు. వీటిని అధిగమించి RRR ని సాకారం చేస్తే హెచ్ఎండిఏ మరో ఘనతకెక్కినట్టే.